ఈ అరెస్ట్ ఒక బీసీ మాజీ మంత్రికి ఉన్నటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అరెస్ట్ చేయడాన్ని ఎలా చూస్తారు? ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులు జయచంద్రారెడ్డి కానీ జనార్దన్ కానీ అదేవిధంగా వాళ్ళ సోదరులు కానీ నకిలీ మద్యాన్ని తయారు చేసి పట్టుబడిన తర్వాత ఆ మరకని తెలుగుదేశం పార్టీ తుడుచుకోకుండా నిందితుల్ని శిక్షించకుండా కేవలం ఆ మరకని వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా బీసీ నాయకుడైనటువంటి జోగి రమేష్ గారి మీద వేయడం అనేది కేవలం కక్షపూరితమైనటువంటి చర్య. నిజంగా నకిలీ మద్యం తయారు చేసేటువంటి వ్యక్తుల మీద మీరు కనుక కేసు ఫైల్ చేయాలి అనుకుంటే జయచంద్రారెడ్డిని ఇప్పటికీ అరెస్ట్ చేసి ఉండాల్సింది, జనార్దన్ని అరెస్ట్ చేసి ఉండాల్సింది, జగన్మోహన్ రావుని అతని సోదరుని అరెస్ట్ చేయాల్సింది. అదేవిధంగా అతనికి ఉండేటువంటి అనేక షాపులు ఏదైతే ఉన్నాయో అతని పేరు మీద కానీ బినామీల పేరు మీద కానీ వాళ్ళందరినీ మహంకాళి పూర్ణచంద్రరావు అదేవిధంగా పవన్ ఇట్లాంటి వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి మీరు అరెస్ట్ చేసేవాళ్ళు, ప్రజల ప్రాణాలని ఈ నకిలీ మద్యం నుంచి కాపాడేవాళ్ళు. కానీ ఈ నకిలీ మద్యం నుంచి పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ వాటాలు ఏదైతే బయటకు వస్తాయో అవన్నిటి నుంచి కూడా ప్రజల్ని పక్కదారి పట్టించడానికి కేవలం జోగి రమేష్ గారిని ఇరికించేటువంటి కక్షపూరితమైనటువంటి చర్యే. రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలందరూ కూడా ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు జోగి రమేష్ గారి మీద కక్ష సాధించాలనేటువంటి చర్య ఉంటే ఆయన ఏ ధర్నా కేసులోనో లేకపోతే మీ ఇంటి దగ్గరికి వచ్చారని ఏదో కేసు ఒరిజినల్గా బనాయించి తీసుకెళ్ళి విచారణ చేయాల్సింది, కానీ ఇలా వ్యక్తిత్వ హననం చేసి లేని కేసుని బనాయించి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మీద కూడా బురద జల్లేటువంటి ప్రక్రియ మంచిది కాదని కూడా ఈ సందర్భంగా మేమైతే హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎక్కడైతే మీరు మొలకల చెరువులో ఈ నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీని బయట పెట్టినటువంటి హిమబిందు రెడ్డి గారి మీద కూడా వేధింపు చర్యలు చేసి ఆమెను సస్పెండ్ చేశారు. మరి విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి మరి అక్కడ ఉండేటువంటి హరికృష్ణ గారిని మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు ఈ కేసుకే ఈ ఎఫ్ఐఆర్కే అసలు ఏమాత్రం అర్హత లేదు. ఎందుకని చెప్తా ఉన్నాంటే ఈ ఎఫ్ఐఆర్ కూడా నిలబడదు. ఎందుకంటే సదరు సిఏ గారే ఇక్కడ శ్రీనివాస వైన్స్లో నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతూ ఉంటే ప్రోత్సహించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి స్టేట్మెంట్ తీసుకొని ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ కడితే ఆ ఎఫ్ఐఆర్కే విలువ లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా నకిలీ మద్యం కేసుతో పాటు ఇది నకిలీ ఎఫ్ఐఆర్, దీనికి విలువ లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా ఒకటే చెప్తాను, మీకు చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యం తయారు చేసినటువంటి జయచంద్రారెడ్డిని, జనార్దన్ రావుని, జగన్మోహన్ రావుని అదేవిధంగా సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తిని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఈ నకిలీ మద్యం కుటీర పరిశ్రమలన్నింటినీ రద్దు చేయండి, నకిలీ మద్యాన్ని తగలబెట్టండి, నకిలీ మద్యం సరఫరాని నియంత్రించండి, ప్రజల ప్రాణాలు కాపాడండి. అదేవిధంగా 50,000 బెల్ట్ షాపులను మీకు చిత్తశుద్ధి ఉంటే రద్దు చేయండి. అంతేగాని జోగి రమేష్ గారి మీద అక్రమంగా కేసు బనాయించి ఆయన మీద వేధింపు చర్యలు తీసుకోవాలనుకుంటే బీసీల ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టినట్టే. తప్పనిసరిగా బీసీలు కూడా ఇంతకింతకి ప్రతీకారం మేమే తీర్చుకుంటారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపుగానే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ సిబిఐ విచారణ కోసం హైకోర్టుని ఆశ్రయించినటువంటి జోగి రమేష్ని ఆ పిటిషన్ వేసిన 24 గంటలు తిరక్కముందే సిట్ వచ్చి అరెస్ట్ చేయడం, తెలుగుదేశం పార్టీ నాయకుల లిక్కర్ మాఫియా కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ని ఇరికించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి జోగి రమేష్ని ఇక్కడి నుండి ఆసుపత్రికి తీసుకెళ్లి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. శ్రీనివాస్.